హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ వాచాలుడు. రచన వసుంధర గారు. ఈ కథ అక్టోబర్ 1988 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? ప్రచండ మహారాజు ఆస్థానంలో గుణనాథుడనే గొప్ప కవి ఉండేవాడు. అతడి పేరు దిగంతాల వరకు వ్యాపించింది. అది తెలిసి సుదీప్త మహారాజు ఆస్థానంలో ఉండే వాచాలుడనే మహాకవికి అసూయ పట్టుకుంది. అతడొక రోజున సుదీప్తుడితో, ప్రభూ, నేను గుణనాథుణ్ణి మించిన గొప్ప కవిని. అసుకవిత్వంలో నన్ను మించిన వారు లేరని ఎందరో అన్నారు. కానీ ఏం లాభం? ప్రచండుడు తన కవులకిచ్చే ప్రచారం మీరివ్వడం లేదు. అందువల్ల మీ ఆస్థాన కవులకు పేరు రాదు. ఇప్పటికే కవులంతా ప్రచండుడి ఆస్థానానికి తరలిపోతున్నారు. మీ మీద అభిమానం కొద్దీ నేను మిమ్మల్నే అంటిపెట్టుకుని ఉంటున్నాను అని వాపోయాడు. సుదీప్తుడికి గుణనాథుడి కవిత్వం అంటే గౌరవం ఉన్నది. వాచాలుడి కంటే గుణనాథుడు ఎన్నో రెట్లు గొప్పవాడని ఆయన నమ్మకం. కానీ వాచాలుడి మీద అభిమానం కొద్దీ అతన్ని చిన్నబుచ్చలేక ఇలా అన్నాడు, నేను గుణనాథుణ్ణి కావ్య పఠనానికై ఓసారి ఇక్కడకు రప్పిస్తాను. అప్పుడు మీ ఇద్దరి సామర్థ్యానికి పరీక్ష పెట్టవచ్చు. పరీక్షలో మీరు విజయం సాధిస్తే మీకు తిరుగులేని ప్రచారం వస్తుంది. వాచాలుడు దీనికెంతో సంతోషించాడు. అతడికి ఆసుకవిత్వంలో ప్రతిభ ఉన్నది. ఆసుకవిత్వం అనగా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు కవితలు అల్లగలగడం. గుణనాథుడికి ఆసుకవిత్వం రాదు. అతడు నియమనిష్టలతో స్నాన సంధ్యాదులు నిర్వర్తించాక మనసైతే కవిత్వం రాస్తాడు, లేదా కావ్య పఠనం చేస్తాడు. అతడిలోని ఈ బలహీనతను 10 మంది ముందు బయటపెట్టి ప్రచారం చేయాలని వాచాలుడు అనుకున్నాడు. అనుకున్న ప్రకారం ఒక రోజున గుణనాథుడు వచ్చి సుదీప్తుడి సభలో కావ్య పఠనం చేశాడు. వాచాలుడితో సహా సభికులందరూ మంత్రముగ్ధులై అది విన్నారు. కావ్య పఠనం ముగిశాక చప్పట్లతో సభ దద్దరిల్లిపోయింది. అప్పుడు వాచాలుడు లేచి నిలబడి, ఈ సభలో రసిక హృదయులైన సభికులు చప్పట్లతో తమను సన్మానించారు. అది తమకెలాంటి అనుభూతులను కలిగించినది ఆసుకవిత్వ రూపంలో చెప్పమని నా మనవి అన్నాడు. గుణనాథుడు వెంటనే, మీ అందరి అభిమానానికి నా ధన్యవాదాలు. కానీ అప్పటికప్పుడు పద్యాలల్లడం నాకు చేత కాదు, మన్నించండి అని బదులిచ్చాడు. ఇంతమంది రసికుల ప్రోత్సాహం చూసి కూడా ఆసువుగా పద్యాలల్లలేని మీరేం కవులు? నన్నడగండి, ఏ విషయం మీదైనా సరే ఇప్పటికిప్పుడే కవితలల్లగలను అన్నాడు వాచాలుడు. సభికులు అతన్ని పరీక్షించగా వాచాలుడు అందులో విజయం సాధించాడు. గుణనాథుడు కూడా వాచాలుడి అద్భుత శక్తిని అభినందించాడు. ఊరికే మెచ్చుకుంటే సరిపోదు, నీవు నాకంటే తక్కువ, ఆ విషయం ఒప్పుకో అన్నాడు వాచాలుడు. ఎవరి శక్తి సామర్థ్యాలు వారివి, దీనికి పోలికలేమిటిలే అన్నాడు గుణనాథుడు చిరాగ్గా. మీలాగా నేను కావ్యాలల్లగలను, కానీ నాలాగా మీరు ఆసుకవిత్వం చెప్పలేరు. కాబట్టి నేనే మీకంటే గొప్పవాణ్ణి. మీ ప్రభువు ప్రచారం కారణంగా మీకెక్కువ పేరు వచ్చింది. ఆ విషయం బయట పెట్టడానికే మిమ్మల్ని ఇక్కడకు రప్పించాను. ఇప్పుడు మీరు నిజం ఒప్పుకోక తప్పదు. లేదా మీరెందుకు నాకంటే గొప్పవారయ్యారో కారణముంటే చెప్పండి అన్నాడు వాచాలుడు. అప్పుడు గుణనాథుడు ఆవేశంతో ఒక పద్యం చదివాడు. దాని భావం ఇది: కుక్క విశ్వాసపాత్రమైన జంతువు. అందువల్ల రక్షణ కోసం మనిషి దాన్ని పెంచుతాడు. వేళాపాలా లేకుండా అది మొరుగుతూనే ఉన్నప్పటికీ ఎప్పుడో ఒకప్పుడు దొంగను పట్టుకుందుకు కూడా ఆ మొరుగు ఉపయోగపడుతుంది. అందుకని మనిషి కుక్క మొరుగును ఏవగించుకోడు తప్పితే దాని మొరుగుకి అతడు సంతోషించాడని అర్థం కాదు. కానీ ప్రతి మనిషి ఆతృతగా ఎదురు చూసేది వసంతకాలంలో మాత్రమే గొంతు విప్పే కోయిల పాట కోసం. వేళాపాలా లేకుండా పాడలేని కోయిల పాట వల్ల ప్రయోజనమేమిటో, ఆ పాటలోని గొప్పతనమేమిటో తెలుసుకునేందుకు రసజ్ఞత ఉండాలి. కోయిల పాట గొప్పదని ఎవరు ప్రచారం చేశారు? ఈ పద్యం వినగానే సభంతా మరోసారి కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోగా సభికులందరూ వాచాలుడి వంక
పరిహాసపూర్వకంగా చూసి నవ్వసాగారు. తను గుణనాథుణ్ణి చిన్నబుచ్చాలనుకోవడం వల్లనే తన ప్రతిభ కుక్క మొరుగుతో పోల్చబడిందని, లేకుంటే గుణనాథుడు కూడా తన ప్రతిభను మెచ్చుకున్నాడని గ్రహించిన వాచాలుడు అవమానంతో కుంచించుకుపోయి ఆ తర్వాత మరెన్నడూ ప్రతిభావంతుల జోలికి వెళ్ళలేదు. వాచాలుడు తన కథను భావితరాల అసూయపరులకి గుణపాఠంగా ఉండడం కోసం పద్యకావ్యంగా రచించాడు. దాని సారాంశమే ఈ కథ. ఇదండి వసుంధర గారి బొమ్మరిల్లు రచన వాచాలుడు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.